ప్రియులారా, మనము మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుండి 46 వరకు చూస్తే గొర్రె మేకల తీర్పుని మనం చూస్తాం అన్నమాట. అక్కడ అందులో 34వ వచనంలో, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి అని చెప్పి, అలాగే 41వ వచనంలో శపించబడిన వారలారా అని చెప్పి రెండు మాటలు చూస్తున్నాం కదా. ఎవరు ఆశీర్వదించబడిన వారు, ఎవరు శపించబడిన వారు అని కనుక మనం చూసినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయము లోనికి మనం వెళ్ళినట్లయితే అందులో ఒక వచనం కనబడుతుంది. 3వ వచనం చూస్తే దేవుడు అబ్రహాంతో ఇలాగ అంటాడు, నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించి వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రాహాముతో అనగా అని చెప్పి, అంటే ఇక్కడ ఏంటంటే దేవుడు అబ్రహాము సంతానాన్ని ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు. అతని సంతానాన్ని ఎవరైతే ఆశీర్వదిస్తారో వాళ్ళు ఆశీర్వదించబడతారో, అతని సంతానాన్ని ఎవరైతే దూషిస్తారో వాళ్ళు శపించబడతారు. అబ్రహాం చాలా మంది సంతానం ఉన్నారు, కానీ మనం ఏంటంటే రోమాపత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట మనం చూస్తాము. ఏం మాట అని కనుక మనం చూసినట్లయితే, ఇస్సాకు వలననైనది నీ సంతానం అనబడును అని చెప్పి మనం చూస్తాం అన్నమాట. ఇస్సాకు వలనైనది ఎవరంటే ఏసావు, యాకోబు. అక్కడ అదే అధ్యాయము 13వ వచనంలో ఓ మాట ఉంటది, ఏంటంటే నేను యాకోబును ప్రేమించి తిని ఏసావును ద్వేషించి తిని అని. అదే మాట మనం మలాకి గ్రంథం 1వ అధ్యాయం 1-5 వచనాల్లో కూడా మనం చూస్తాం అన్నమాట. కనుక ఏంటంటే ఇక్కడ అబ్రహాము సంతానం అనగా దేవుడు దృష్టిలో అది కేవలం ఇశ్రాయేలు 12 గోత్రాలు అనగా యూదులు మాత్రమే అబ్రహాం సంతానం. వారినే దేవుడు ఆశీర్వదించాడు. ఆ భూభాగాన్ని, ఆ యెరూషలేముని వాళ్ళకి స్వాస్యంగా ఇచ్చాడు అనమాట. కనుక ఈ నెల 23వ తారీఖున యుఎన్ఓ కౌన్సిల్ జరుగుతుంది అమెరికాలో. అక్కడ ఏంటంటే ఈ గొడవలన్నిటికి కారణం ఇశ్రాయేలు భూభాగం అని చెప్పి అది విభాగించమని, పాలస్తీనాకు కొంత, ఇశ్రాయేలీలకు కొంత ఇమ్మనమని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నారు. అదేంటంటే అక్కడ ఎవరైతే ఇశ్రాయేలీలకు సపోర్ట్ గా అది విభాగింపబడకుండా అడ్డుకుంటారో వాళ్ళు ఆశీర్వదించబడతారు. వారే గొర్రెలు. ఎవరైతే వేరు చేయమని చెప్పి ఇశ్రాయేలీలకు విరుద్ధంగా అంటారో వాళ్ళు శపించబడతారు. కనుక మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేయాలి. మన దేశ ప్రధాని కోసం ఆయన అక్కడ ఇశ్రాయేలీలకు సపోర్ట్ చేయాలని చెప్పి అప్పుడు మనం ఆశీర్వదించబడతామని చెప్పి, అలాగే మనం కూడా వ్యక్తిగతంగా మన ప్రార్థనలో 122వ కీర్తనలో చెప్పినట్టుగా మనం ఇశ్రాయేలు క్షేమం కొరకు మనం ప్రార్థించాలి, యెరూషలేం క్షేమం కొరకు. అప్పుడు మనం ఆశీర్వదించబడతాం అన్నమాట. కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు అయిన యేసునామమున నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్.